నేను ఇచ్చిన సవాల్ని స్వీకరించి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రేపు మధ్యాహ్నం 12 గంటలకి కోటకొండ దగ్గరికి వస్తే మరి ఏదైతే అభివృద్ధి మీద మీరు అడిగారో చర్చ సుజావుగా చేద్దామని చెప్పి తెలియజేస్తూ అన్ని ఆధారాలు కూడా ఇవాళ మీడియా సోదరులకు సమర్పిస్తూ ఉన్నాను. మీరు దమ్ము ధైర్యం ఉంటే రేపు కోటకొండకు రండి. రేపు మధ్యాహ్నం 12 గంటలకల్లా దీన్ని అమలు పరుద్దాం. అన్ని పార్టీ నాయకులు కార్యకర్తలు, ఒక వైసీపీ తప్పితే అన్ని పార్టీ కార్యకర్తల నాయకులు కానీ ప్రజా సంఘ నాయకులు అందరూ కూడా మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాము. అందువల్ల మరొకసారి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సవాళ్ళను స్వీకరించి రేపు మధ్యాహ్నం 12 గంటలకి మరి కోటకొండ స్వామివారి దగ్గరికి వస్తే అభివృద్ధి మీరు చర్చిద్దామని చెప్పి మీడియా మొక్క మరి నేను సవాల్ విసురుతున్నా. మీడియా సోదరులందరికీ నమస్కారం. ఇప్పుడే నేను ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారు మాట్లాడిన మాటలు మీడియా సమావేశం చూశాను. అందులో ఆయన రేపు మధ్యాహ్నం 12 గంటలకి కోటకొండ దగ్గర నరసరావుపేట నియోజకవర్గ అభివృద్ధి మీద చర్చకు సిద్ధం అని చెప్తా ఉన్నాడు. నేను కూడా సిద్ధం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 24 మధ్యలో మేము చేసిన అభివృద్ధి మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాను. తప్పకుండా నేను 12 గంటలకి కోటకొండ వస్తాను. నేను మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే, కొండపైన టెంపుల్ దగ్గర రాజకీయాలు మాట్లాడటం అంత సబబు కాదు కాబట్టి కొండ కింద ఏర్పాటు చేయమని నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. కొండ కింద ఎక్కడైనా పర్వాలేదు, కొండ కింద అందరికీ అనుకూలమైన ప్రదేశం, మీడియా వాళ్ళు కూర్చోవాలి, అట్లానే పోలీసు వాళ్ళు కూడా దీనికి తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఈ చర్చకి నేను సిద్ధంగా ఉన్నాను. విత్ ఆధారాలతో సహా, విత్ ప్రూఫ్స్ తోటి సహా ఆన్ రికార్డ్ తీసుకురావాలి ఎవరైనా సరే.